మూవీ రీక్యాప్స్లో మీరందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక సైఫై, రొమాన్స్ మరియు డ్రామా ఫిలిం అయిన ప్యాసెంజర్స్ మూవీని అనాలిసిస్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇంటర్స్టెల్లర్ స్పేస్ షిప్ అవలోన్ ఆటోపైలట్ మోడ్లో హోమ్స్టెడ్ 2 అనే గ్రహం వైపు ప్రయాణిస్తుంటుంది. షిప్లో 258 మంది క్రూ మెంబర్లు మరియు 5000 మంది ప్రయాణికులు హైబర్నేషన్లో ఉంటారు. అనుకోకుండా షిప్ ఒక ఉల్కా పట్టీ ద్వారా ప్రయాణిస్తుంది. దానివలన షిప్ యొక్క షీల్డ్స్ బలహీనపడతాయి. అకస్మాత్తుగా ఒక పెద్ద ఉల్క షిప్తో ఢీకొంటుంది. దానివలన వచ్చిన డిస్టర్బెన్స్ వలన మెకానికల్ ఇంజనీర్ అయిన జిమ్ అనే యువకుడు మేల్కొంటాడు. అతనికి ఒక కంప్యూటర్ హోలోగ్రామ్ అతను 120 సంవత్సరాలు పాడ్లో ఉన్నాడని మరియు షిప్ ఇంకో 4 నెలల్లో హోమ్స్టెడ్ 2ని చేరుకుంటుంది అని చెప్తుంది. అంతేకాకుండా అతనికి షిప్లో లగ్జరియస్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వబడుతుంది అని చెప్తుంది. జిమ్కి యాక్సెస్ బ్యాండ్ అలాగే తర్వాత ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. దీనితో ఎక్సైటెడ్ అయిన జిమ్ కొద్దిగా నెర్వస్ గానే రెడీ అయ్యి ఒక క్లాస్ రూమ్కి వెళతాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో జిమ్ కొద్దిగా భయపడుతూనే హోలోగ్రామ్ చెప్పేది వింటుంటాడు. ఆ హోలోగ్రామ్ భూమి ఓవర్ పాపులేటెడ్ మరియు ఓవర్ రేటెడ్ అంటుంది. జిమ్ హోలోగ్రామ్ ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తాడు, కానీ హోలోగ్రామ్ దానికి బదులు చెప్పదు. జిమ్ షిప్ మెయిన్ కాన్కోర్సుకి వెళ్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఒక ఇన్ఫోడెస్క్ మాత్రం అతనికి హెల్ప్ చేస్తుంది. జిమ్ ఒక నిజమైన వ్యక్తితో మాట్లాడానని అడుగుతాడు. అప్పుడు ఆ డెస్క్ అతన్ని స్టీవార్డ్ దగ్గరికి పంపుతుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. జిమ్ చివరికి అబ్జర్వేటరీకి వెళతాడు. అక్కడ అతనికి అవలోన్ ఇంకా హోమ్స్టెడ్ 2 నుంచి 90 సంవత్సరాల దూరంలో ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది జిమ్కి తాను ముందుగానే మేల్కొన్నానని. వెంటనే జిమ్ కాన్కోర్సుకు వెళ్లి హైబర్నేషన్కి మళ్లీ ఎలా వెళ్లాలని భూమికి మెసేజ్ పంపుతాడు, కానీ రిప్లై రావడానికి 55 సంవత్సరాలు పడుతుంది అని తెలిసి కంగుతింటాడు. ఇంకా జిమ్ బాధగా నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనబడతాడు. వెంటనే వెళ్లి అతనిని పలకరిస్తాడు, కానీ అతను ఒక రోబోట్ అని అర్థం చేసుకుంటాడు. దాని పేరు ఆర్థర్. జిమ్ దాని నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిద్దామని ప్రయత్నిస్తాడు, కానీ విఫలమవుతాడు. ఇంకా జిమ్ దానితో కాసేపు షిప్ కండిషన్ గురించి మాట్లాడి అక్కడ నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు లేచి కెఫెటేరియాకి వెళ్తాడు, కానీ అక్కడ చాలా సౌకర్యాలు కేవలం గోల్డ్ క్లాస్ పాసెంజర్స్ కోసమే అని తెలిసి విసుక్కుంటాడు. ఇంకా చేసేదేమీ లేక ఒక కాఫీ తీసుకొని హైబర్నేషన్ పాడ్ని ఫిక్స్ చేయడానికి వెళ్తాడు. అక్కడ తాను కొన్ని టూల్స్ మరియు మాన్యువల్స్ సేకరిస్తాడు. వాటి సహాయంతో పాడ్ ఓపెన్ చేసి దానిలోకి ఎంటర్ కూడా అవుతాడు. కానీ అది పని చేయకపోగా దానిలోనే ఇరుక్కుపోతాడు. గాలి కూడా అందకపోవడంతో వెంటనే భయపడి పాడ్ నుంచి ఫోర్స్తో బయటికి వచ్చేస్తాడు. క్రూ యొక్క హైబర్నేషన్ ఛాంబర్స్లోకి ఎంటర్ అవుదామని ట్రై చేస్తాడు, కానీ అది కూడా వర్కౌట్ అవదు. షిప్లో కూడా చిన్న చిన్న మాల్ఫంక్షన్స్ అవుతుంటాయి. జిమ్ మళ్ళీ బార్కి వెళ్తాడు. ఆర్థర్ అతనితో తను గోల్డ్ క్లాస్ పాసెంజర్స్ రూమ్స్కి వెళ్లి అక్కడ ఉన్న సౌకర్యాలని చూడవచ్చు కదా అని సలహా ఇస్తాడు. జిమ్ కష్టపడి ఆ రూమ్స్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అక్కడున్న అన్ని గేమ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ని జిమ్ ఎంజాయ్ చేస్తాడు. కానీ రోజు రోజుకి జిమ్ ఒంటరితనంతో గడ్డం పెంచుకుని చాలా మీసరబుల్గా మరియు కేర్లెస్గా తయారవుతాడు. అక్కడున్న హెల్పింగ్ రోబోట్స్ని కూడా దుర్భాషలాడతాడు. అదే అతని దినచర్యగా మారుతుంది. ఒకరోజు అతను బాగా తాగి హైబర్నేషన్ పాడ్స్ దగ్గర తిరుగుతున్నప్పుడు అతనికి ఐస్లోక్ సిస్టమ్స్ మరియు స్పేస్ సూట్స్ కనబడతాయి. జిమ్ ఆ స్పేస్ సూట్స్ ధరించి ఎయిర్లాక్ దగ్గరికి వచ్చి లీవర్ని పుల్ చేస్తాడు. దానితో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. జిమ్ షిప్ బయటికి వస్తాడు. విశ్వంలో ఆ దృశ్యాన్ని చూస్తున్న ఒకే ఒక్క వ్యక్తి జిమ్ మాత్రమే. జిమ్ లీవర్ పుల్ చేసి చనిపోదాం అనుకుంటాడు, కానీ లాస్ట్ మూమెంట్లో భయపడి పరిగెడుతూ అక్కడ ఉన్న బాటిల్ మీద కాలు వేసి జారిపడతాడు. అప్పుడే అక్కడ ఉన్న పాడ్లో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె పేరు అరోరా. వెంటనే ఆమె యొక్క ఇంటర్వ్యూని కూడా చూస్తాడు. ఆమెకి సంబంధించిన ఫైల్స్ని కూడా వెతుకుతాడు. ఇంకా రోజు ఆమె పాడ్ పక్కనే కూర్చుంటుంటాడు. మెల్లమెల్లగా ఆమెకి ఆకర్షితుడవుతాడు. మళ్ళీ బార్కి వెళ్లి ఆర్థర్తో ఆమె గురించి మరియు తన లైఫ్ గురించి మాట్లాడుతుంటాడు. జిమ్ రోజు అరోరా గురించే ఆలోచిస్తుంటారు. తనని నిద్రలేపుదాం అని అనుకుంటాడు. అది ఆర్థర్తో చెప్తాడు. కానీ జిమ్ అరోరాని తన బెనిఫిట్ కోసం నిద్రలేపితే అరోరా కూడా తనలానే షిప్లో జీవితాంతం స్టక్ అవుతుంది మరియు తన జీవితం కూడా షిప్లోనే అయిపోతుంది. అలా జిమ్ ఒక డైలమాలో పడతాడు.
కానీ చివరికి తనని నిద్రలేపుదాం అని నిర్ణయించుకుంటాడు. దానికోసం కావలసిన మాన్యువల్స్ని చదువుతాడు, గడ్డం తీసుకుంటాడు. దైన్యం తెచ్చుకుని పాడ్ దగ్గరకు వెళ్లి దాన్ని యాక్టివేట్ చేయడానికి సిద్ధం అవుతాడు. తాను ఇన్స్ట్రక్షన్స్లో చదివిన విధంగా అన్ని పరికరాలు అమర్చి జాగ్రత్తగా పాడ్ని యాక్టివేట్ చేస్తాడు. దానితో కొద్ది సమయం తర్వాత అరోరా యొక్క పాడ్ మెల్లగా యాక్టివేట్ అవుతుంది. అరోరా నిద్రలేవడం గమనించిన జిమ్ కొద్దిగా భయపడి అక్కడ నుంచి మెల్లగా తన రూమ్ వైపు పరిగెడతాడు. తన రూమ్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. తరువాత జిమ్ మెయిన్ కాన్కోర్సుకు వెళతాడు. అక్కడ అరోరా ఉంటుంది. అరోరా చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. జిమ్ తనకి మనం ఇద్దరమే షిప్లో మేల్కొన్నాం అని చెప్తాడు మరియు తనని అబ్జర్వేటరీకి తీసుకెళ్తాడు. అరోరా భయపడి మళ్లీ పాడ్లోకి వెళ్దాం అని ట్రై చేస్తుంది. కానీ జిమ్ షిప్లో మళ్లీ హైబర్నేషన్లోకి వెళ్లడానికి సదుపాయం లేదు అని చెప్పడంతో అరోరా మరింత భయపడుతుంది. భయపడి మెయిన్ కాన్కోర్సుకి పరిగెడుతుంది. జిమ్ అరోరాకి ఇప్పుడు తను హైబర్నేషన్ నుంచి బయటికి వచ్చింది కాబట్టి రెస్ట్ చాలా అవసరం అని తనని రెస్ట్ తీసుకోవాలని కోరతాడు. అరోరా జిమ్ సంవత్సరం నుంచి షిప్లో ఇరుక్కున్నాడని తనని చూసి జాలిపడుతుంది. జిమ్ బార్కి వెళ్లి తను చేసిన పనికి చాలా బాధపడతాడు మరియు ఆర్థర్ని తను చేసిన పని గురించి అరోరాకి చెప్పొద్దు అని కోరతాడు. మరుసటి రోజు అరోరా కొంకోర్సుకి వెళ్తుంది. జిమ్ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. జిమ్ రోజు సేమ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడని తెలిసి అరోరా తన గోల్డ్ కార్డు బ్రేక్ఫాస్ట్ని జిమ్తో షేర్ చేసుకుంటుంది. అరోరా తను ఎలాగైనా మళ్లీ హైబర్నేషన్ పాడ్లోకి వెళ్ళాలి అని చెప్పి క్రూ హైబర్నేషన్ రూమ్ డోర్ విరగ్గొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ తను కూడా విఫలమవుతుంది. జిమ్ అప్పుడే షిప్లో అవుతున్న మాల్ఫంక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తాడు. అరోరా తన సిట్యువేషన్ గురించి బాధపడుతూ తన బాధని రికార్డు చేస్తుంటుంది. తాను రోజు షిప్లో జాగింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. తాను జిమ్ స్టోరీని కూడా రికార్డు చేద్దాం అని క్యాంటీన్లో జిమ్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. జిమ్ ఎందుకు వేరే గ్రహం మీదకు వెళ్దాం అనుకున్నాడు అని అడుగుతుంది. దానికి జిమ్ ఒక కంపెనీ స్లోగన్ చెప్తాడు. కానీ అరోరా మళ్లీ గట్టిగా అడుగుతుంది. అప్పుడు జిమ్ వేరే గ్రహం మీద బెటర్ లైఫ్ దొరకొచ్చు, సౌకర్యాలు బాగుంటాయి అని చెప్తాడు. తర్వాత ఇద్దరు అబ్జర్వేటరీకి వెళతారు. అక్కడ అరోరా తను వేరే గ్రహం మీదకి వెళ్లి మళ్లీ భూమి మీదకి తిరిగి వచ్చి అలా చేసిన మొదటి మనిషిగా ఒక గొప్ప స్టోరీ చెప్పాలి అని అంటుంది. అరోరా కూడా మెల్లమెల్లగా పాడ్ను ఫిక్స్ చేయడానికి మార్గాన్ని వెతకడాన్ని ఆపేస్తుంది. అది గమనించిన జిమ్ అరోరాని ఓదారుస్తాడు. జిమ్ తనని డాన్సింగ్కి తీసుకెళ్లి డాన్స్ చేయిస్తాడు. అలానే సినిమాకి మరియు బాస్కెట్బాల్కి కూడా తీసుకెళతాడు. మెల్లగా అరోరా తన బాధలోంచి బయటికి వస్తుంది. ఒకరోజు ఆర్థర్ని కూడా అరోరాకి పరిచయం చేస్తాడు. అలాగే కొన్ని రోజులు షిప్లో గడిచిపోతాయి. అరోరా, జిమ్ మరియు ఆర్థర్తో కాసేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. జిమ్ బిజీగా ఉన్నప్పుడు అరోరా అక్కడికి వచ్చి అక్కడ ఒక మినియేచర్ క్రిస్లర్ బిల్డింగ్ ని చూస్తుంది. అది జిమ్ తన కోసం తయారు చేశాడని తెలిసి సంతోషిస్తుంది. అరోరా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు జిమ్ తనని చూస్తాడు. అరోరా మరియు జిమ్ అక్కడ ఉన్న ఒక రోబోట్ ద్వారా సరదాగా మెసేజెస్ పంపించుకుంటారు. జిమ్ ఒక చిన్న రోబోని డ్రైవ్ చేసి అరోరాకి డేట్కి వెళ్దాం అని మెసేజ్ పంపుతాడు. దానికి అరోరా ఆ రోబోలో ఇంకో లెటర్ పెట్టి సరే అని జిమ్కి మెసేజ్ పంపుతుంది. ఆ లెటర్ జిమ్ చదివి డేట్ కోసం రెడీ అవుతాడు. జిమ్ కారిడార్లో వెయిట్ చేస్తాడు. అప్పుడు అరోరా వస్తుంది. అరోరాని చూసి జిమ్ ముగ్ధుడవుతాడు. ఇద్దరు కలిసి బార్లో డేట్కి వెళతారు. అక్కడ ఆర్థర్ వాళ్లని అటెండ్ చేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ల జీవితాల గురించి మాట్లాడుకుంటారు. అరోరా వాళ్ల నాన్న తాను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడని చెప్తుంది. జిమ్ కూడా తన స్టోరీని చెప్తాడు. ఇద్దరు అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక జిమ్ అరోరాని ఎయిర్లాక్ దగ్గరికి తీసుకెళ్తాడు. జిమ్ మరియు అరోరా ఇద్దరూ స్పేస్ సూట్ ని ధరిస్తారు. ఎయిర్లాక్ డోర్ ఓపెన్ చేసి మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ స్పేస్ ని ఆస్వాదిస్తారు. అరోరా ముందు భయపడినప్పటికీ కాసేపయ్యాక చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలా దగ్గరవుతారు. అరోరా జిమ్ క్యాబిన్లోకి మూవ్ అయ్యి వాళ్ల ఇద్దరి లైఫ్ ని డాక్యుమెంట్ చేస్తుంటుంది. వాళ్ళు ఇద్దరు కలిసి తింటూ, కలిసి తిరుగుతూ, కలిసి జీవించడం మొదలు పెడతారు. జిమ్ షిప్లో తిరుగుతున్నప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తాయి. అరోరా కోసం ఆ ఫ్లవర్స్ ని తెస్తాడు. అది అరోరాకి చాలా నచ్చుతుంది. ఒకరోజు షిప్ ఒక రెడ్ జెయింట్ స్టార్ పక్క నుంచి వెళుతుంది. అది చూడడానికి వాళ్ళు అబ్జర్వేటరీకి వెళతారు. మరుసటి రోజు అరోరా బర్త్డే. అది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు బార్కి వెళతారు.
జిమ్ మధ్యలో వాష్రూమ్కి వెళ్తాడు. వాష్రూమ్లో జిమ్ తయారు చేసిన రింగ్ని అరోరాకి ఇవ్వడానికి రెడీ అవుతాడు. కానీ ఆర్థర్ అప్పుడే అరోరాకి తన పాడ్ని ఓపెన్ చేసింది జిమే అని చెప్తాడు. ఆ నిజాన్ని అరోరా తట్టుకోలేకపోతుంది. వెంటనే కోపంతో తన రూమ్కి పరిగెడుతుంది. జిమ్ రూమ్లో ఉన్న తన వస్తువులని కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. అరోరా జిమ్ని అవాయిడ్ చేస్తుంది. కానీ అరోరా కోపం చల్లారదు. ఒకరోజు అరోరా జిమ్ కేబిన్లోకి వెళ్లి జిమ్ని కోపంతో కొడుతుంది. జిమ్ మాత్రం అరోరాని ఏమీ అనడు. ఆ తర్వాత అరోరా అక్కడ నుండి కోపంగానే తన కేబిన్కి వెళ్లిపోతుంది. మరుసటి రోజు అరోరా జాగింగ్ చేస్తున్నప్పుడు మైక్ కంట్రోల్ రూమ్ నుండి మైక్లో మాట్లాడుతూ తనని క్షమించమని అడుగుతాడు. అలాగే తను అరోరాని ప్రేమిస్తున్నాడని చెప్తాడు. కానీ అరోరా జిమ్ తన లైఫ్ని పాడు చేయడాన్ని ఎప్పటికీ క్షమించలేను అని అరుస్తుంది. మెల్లమెల్లగా షిప్లో అన్ని చోట్ల మాల్ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. ఈసారి ఒక క్రిటికల్ ఎర్రర్ వలన మెయిన్ కమాండ్ పనిచేయడం ఆగిపోతుంది. అరోరా బార్లో ఆర్థర్తో షిప్ యొక్క సిట్యుయేషన్ గురించి సంభాషిస్తూ ఉంటుంది. అప్పుడే జిమ్ వస్తాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. వెంటనే అరోరా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని సపరేట్గా జీవించడం స్టార్ట్ చేస్తారు. అరోరా జిమ్ని పట్టించుకోవడం ఆపేస్తుంది. జిమ్ కూడా టైంని కెఫెటేరియాలో మరియు బార్లో స్పెండ్ చేస్తూ తన రొటీన్ లైఫ్ జీవించడం మొదలు పెడతాడు. అరోరా మాత్రం జిమ్ మీద కోపంగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ షిప్లో మాల్ఫంక్షన్స్ ఎక్కువ అవ్వడాన్ని గమనిస్తారు. అక్కడ లిఫ్ట్ పనిచేయదు. అప్పుడే మైక్లోంచి ఒక వ్యక్తి వాయిస్ వినబడుతుంది. ఇక్కడ చెట్టు ఎవరు నాటారు అని. వెంటనే ఇద్దరు కాంకోర్సుకు వస్తారు. అక్కడ గస్ మనుస్కో అనే వ్యక్తి ఉంటాడు. వాళ్ళు మనుస్కోకి అంత చెబుతారు. కానీ మనుస్కో 3 పార్ట్స్ ఫెయిల్ అవ్వడం అసాధ్యం అంటాడు. అతను వాళ్ళని బ్రిడ్జి దగ్గరకి తీసుకువెళ్తాడు. కానీ సిస్టమ్స్లో మాల్ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ని మానుల్గానే చెక్ చేయాలి అని చెప్తాడు. వాళ్ళు మనుస్కోకి షిప్లో మాల్ఫంక్షన్స్ రోజు అవుతున్నాయి అని చెప్తారు. వాళ్ళు బ్రిడ్జిని వదిలి వెళ్లే సమయానికి వాళ్ల మీద ఒక రోబోట్ పడిపోతుంది. మనుస్కో వాళ్ల పార్ట్స్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంటాడు. ఆ సమయానికి జిమ్ అక్కడే ఉంటాడు. మనుస్కోకి అరోరా పాడ్ని చూడగానే అక్కడ జరిగింది మొత్తం అర్థం అవుతుంది. మనుస్కో జిమ్తో తను చేసింది చాలా ఘోరమైనది అని చెప్తాడు. దాన్ని జిమ్ కామ్గా అంగీకరిస్తాడు. తరువాత మనుస్కో మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తున్నప్పుడు అరోరా అక్కడికి వస్తుంది. తన పాడ్కి జరిగిన విషయాన్ని ఆమె మనుస్కోకి చెప్తుంది. కానీ మనుస్కో తాను ఈ విషయంలో ఏమీ చేయలేనని అరోరాకి చెప్తాడు. మనుస్కో హైబర్నేషన్ సిక్నెస్కి గురై రక్తం కక్కుతాడు. ఆ రోజు అరోరాకి నిద్ర పట్టదు. దానివలన తను స్విమ్మింగ్ చేద్దాం అని స్విమ్మింగ్ పూల్కి వెళుతుంది. కానీ హఠాత్తుగా గ్రావిటీ మాల్ఫంక్షన్ వల్ల పూల్లో నీరు గాల్లో తేలుతుంది. దానివలన అరోరా ఆ నీటిలోని ఇరుక్కుపోతుంది. షిప్లో మిగిలిన వస్తువులు కూడా గాల్లో తేలుతాయి. గాలి ఆడకపోవడం వల్ల అరోరా చనిపోయే ప్రమాదం ఉంది. చివరి క్షణంలో షిప్లోకి గ్రావిటీ తిరిగి వస్తుంది. దానివలన అరోరా బతుకుతుంది. వాళ్ళందరూ వెంటనే షిప్ కొంకోర్సులో కలుసుకుంటారు. షిప్కి ఏమైందో వాళ్లకి మెల్లగా అర్థం అవుతుంది. మనుస్కో 2 సంవత్సరాల క్రింద జరిగిన సిస్టమ్ ఎర్రర్ వల్లనే ఇదంతా అని తొందరగా ఆ ఎర్రర్ని కనిపెట్టి ఫిక్స్ చేయకపోతే అవలాన్ స్పేస్లో ఎప్పటికీ స్టక్ అవుతుంది అని చెప్తాడు. కానీ మనుస్కో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అరోరా మనుస్కోని షిప్లోని ఇన్ఫోర్మరీకి తీసుకువెళ్తుంది. మనుస్కో ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. కానీ మనుస్కోకి వచ్చిన ప్రాబ్లంకి షిప్లో మందు లేదు. మనుస్కో షిప్ని తను చనిపోయే ముందే ఫిక్స్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు షిప్లో మాల్ఫంక్షన్స్ ఎక్కువవుతాయి. దాంతో మనుస్కో జిమ్ మరియు అరోరాని షిప్ యొక్క అబ్జర్వేటరీకి పిలుస్తాడు. మనుస్కో చనిపోతానని తెలిసి వెంటనే తన ఐడి కార్డుని వాళ్లకి ఇచ్చి షిప్ని ఎలా ఫిక్స్ చేయాలో జిమ్ మరియు అరోరాలకి చెప్తాడు. ఆ తర్వాత మనుస్కో అక్కడే మరణిస్తాడు. వెంటనే షిప్లో అన్ని మెషిన్స్ సరిగ్గా పనిచేయవు. జిమ్ మరియు అరోరా షిప్ని బాగు చేయడం కోసం ఇద్దరు కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకుంటారు. కానీ అప్పుడే గ్రావిటీ డ్రైవ్ మళ్లీ పాడవుతుంది. వెంటనే ఆర్థర్ కూడా ఎర్రర్తో పనిచేయదు. దాంతో జిమ్ కష్టపడి అతన్ని డియాక్టివేట్ చేసి ఆపుతాడు. వాళ్ళిద్దరూ చివరికి ఇంజనీరింగ్ రూమ్కి చేరుకుంటారు. అక్కడ ప్రాబ్లం కోసం వెతుకుతారు. ఆ ప్రాబ్లం పవర్ ప్లాంట్లో ఉందని తెలిసి దాని హాచ్ ఓపెన్ చేద్దామని చూస్తారు. కానీ హాచ్ ఓపెన్ అవ్వగానే ఆస్టరాయిడ్ వల్ల జరిగిన డ్యామేజీ వల్ల అక్కడ ఒక సక్షన్ ఏర్పడి ఉంటుంది. దానిలోకి అరోరా లాగబడుతుంది. జిమ్ తనకి హెల్ప్ చేద్దామని చూస్తాడు. కానీ తాను కూడా సక్షన్లోకి గుంజబడతాడు. దాని నుంచి ఎలాగోలా ఇద్దరు బయటపడతారు. జిమ్ ఇది ఒక్క ప్రాబ్లం కాదు,
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకుంటాడు. వాళ్ళు ఆ ఆస్టెరాయిడ్ ట్రాజెక్టరీని వెంబడిస్తూ వెళ్లి చూడగానే రియాక్టర్ కంట్రోల్ కంప్యూటర్లో ప్రాబ్లం అని తెలుస్తుంది. జిమ్ వెంటనే వెళ్లి స్పేర్ పార్ట్స్ కోసం వెతుకుతాడు. చివరగా ఆ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. జిమ్ ఆ స్పేర్ పార్ట్స్ ని తెచ్చి ఆ కంప్యూటర్ని చాలా కష్టపడి ఫిక్స్ చేస్తాడు. కానీ రియాక్టర్ వెంట్ అవ్వదు. ఈసారి కంప్యూటర్ని రీసెట్ చేసి రియాక్టర్ని మాన్యువల్గా వెంట్ చేస్తాడు. కానీ అది మళ్లీ పని చెయ్యదు. జిమ్కి రియాక్టర్ని కూల్ చేయడానికి డోర్స్ని లోపల నుంచి ఓపెన్ చేయడం ఒక్కటే మార్గం అని అర్థమవుతుంది. దానికోసం వేరే ఏ మార్గం లేనందున ఇంకా జిమ్ అస్సెసుట్ వేసుకుని రియాక్టర్ డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధం అవుతాడు. దానికి అరోరా కూడా హెల్ప్ చేస్తుంది. అరోరా జిమ్ని వెనక్కి సేఫ్గా తిరిగి రావాలని కోరుతుంది. అరోరాకి ఆ ప్లాన్ నచ్చకపోయినప్పటికీ వేరే దారి లేక ఒప్పుకుంటుంది. జిమ్ రియాక్టర్ డోర్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేస్తాడు. కానీ రియాక్టర్ నుంచి వచ్చిన జ్వాలలు జిమ్ని బయటికి నెట్టివేస్తాయి. జిమ్ యొక్క సూట్లో ప్రెషర్ కూడా తగ్గుతూ ఉంటుంది. జరుగుతుంది అంతా జిమ్ అరోరాకి చెప్తాడు. అరోరా వెంటనే ఇంకో స్పేస్ సూట్ ధరించి జిమ్ని సేవ్ చేయడానికి వెళ్తుంది. కానీ సూట్కి ఉన్న తాడు చిన్నది అయినప్పటికీ అరోరా జిమ్ని సేవ్ చేస్తుంది. కానీ అప్పటికే జిమ్ చనిపోతాడు. అరోరా మన్సుకో యొక్క బ్రాస్లెట్ ద్వారా మెడికల్ ప్రోటోకాల్ని ఓవర్రైడ్ చేసి జిమ్ని బ్రతికిస్తుంది. తర్వాత వాళ్ళు ఆర్టర్ని కూడా ఫిక్స్ చేసి మంకుసోకి సెండ్ ఆఫ్ ఇస్తారు. జిమ్ హైబర్నేషన్కి తిరిగి ఎలా వెళ్లాలో కనిపెడతాడు. అరోరాని హైబర్నేషన్లోకి వెళ్లమని అడుగుతాడు కానీ తను నిరాకరిస్తుంది. వాళ్ళు ఆ స్పేస్ షిప్లోనే సంతోషంగా జీవిస్తారు. 88 సంవత్సరాల తర్వాత నిద్రలేచిన పాసెంజర్స్ షిప్ని ఒక వింత స్టేట్లో చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ అరోరా యొక్క స్టోరీ ప్లే అవుతుంది. దీనితో సినిమా ముగుస్తుంది.